హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ కూటమి పాలనలో రైతుల ఆర్థిక కష్టాలు మద్దతు ధరల కోసం రోడ్డుపైకి వెలుగొచ్చిన రైతులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు విమర్శలు కరీంనగర్లో రైతుల ధర్నా తరుగు కోతపై ఆందోళన పెంచలయ్య హత్యపై ఆగ్రహం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు నిరసన పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ కోమటిరెడ్డి తెలంగాణను అవమానిస్తే ఊరుకోము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం రోడ్డుపై నిలబడే పరిస్థితి తెచ్చారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 18 నెలల నుంచి ఏ పంటకు మద్దతు ధర కల్పించలేదని మండిపడ్డారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా కూడా ఉంది. చాలా అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతుల యొక్క పరిస్థితి కూడా చూసుకోలేదు. మరీ ముఖ్యంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక మారు చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈరోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొన్నాయి. విత్తనం దగ్గర కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు. తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు. చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చేస్తబోతున్నారు. పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది. ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది. కరుణించలేదు. పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు. అతివృష్టి అనావృష్టి 2 తోడైనవి. పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఎప్పుడూ లేదు. 95 నుంచి 2004-10 వరకు కూడా కరువు అనేది ఉన్నా, ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడో ఒకసారి ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీడు పెట్టిన వైనం కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అందరినీ కృష్ణా జలాల యొక్క తరలింపు వలన కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి హార్టికల్చర్ పెరిగింది. అంటే ఉద్యాన పంటలు పెరిగాయి. తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చినాయి. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు. ఈ జిల్లాలో వేరుశనగ వేసేవారు, ఇతర పంటల ఆల్టర్నేటివ్ కూడా చేసేవాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా, ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా 1,00,000 ఎకరాల పైన ఈ విడిపోయిన జిల్లాలో అనంతపురం జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 8.5 లక్షల ఎకరాలు సాగు భూమితే 1,05,000 ఎకరాలు 1,10,000 ఎకరాలు బీడు అనేది కూడా పెట్టారు. అంటే ఏ పంట అనేది కూడా వేయకోకుండా కూడా పెట్టారు. కనీసం ఆ 7 లక్షల ఎకరాల్లో కూడా
7 లక్షల 25,000 ఎకరాల్లో వేసిన పంటలైనా కూడా దిగుబడి అన్న బాగా వచ్చిందంటే ప్రకృతి వలన ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది. ఆ వచ్చిన పంటలైనా కూడా, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది, వచ్చిన పంటలైనా అమ్ముకుంటామంటే కూడా ఈరోజు ఎక్కడ కానీ అమ్ముకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలు అనేది కూడా ప్రకటించింది, ప్రతి ధాన్యానికి ప్రకటించింది, అన్నీ కూడా ప్రకటించింది. కానీ ఒక్కటి కూడా ఒక పంట ఈరోజు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకోలే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంది. అంతేకాదు ఈరోజు కూడా ప్రభుత్వం ఏమో దిక్కేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతన్నా మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను. కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు. రైతుల పైన ఈ ప్రభుత్వం అండుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెల్లేస్తున్నారు రైతుల పైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, ముఖ్యంగా అరటి రైతులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్లు చేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట, అరటి పంట కావచ్చు, చీనీ పంట కావచ్చు, ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనీయకుండా ఏ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు. ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు. 25,000 నుంచి 30,000 టన్ను పలికే అరటి, విదేశాలకు కూడా పోయే అరటి, మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్. అట్లా అది 2,000, ఇప్పుడు ఏదో 3,000, 4,000 అంటున్నారు రైతులు, అన్నీ కూడా అయిపోయిన తర్వాత. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం ఎక్కడ కానీ లేదు. ఇవి చలనం లేక కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం పోరన్లలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ధర్నా చేశారు. కొరల గ్రామం, తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. మా ఐకేపీలో వడ్లు పోసినాము. నెల రోజులు అవుతుంది. కొన్ని పోయినాయి, కొన్ని పోలే. వడ్లు తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబోతున్నాము, మళ్ళీ కుప్పలు చేస్తున్నాము. వాళ్ళు ఏమనంటే వాళ్ళను అడిగితే ఏమంటారు, రైస్ మిల్లు మన సొసైటీ వాళ్ళు కొంటాం అనుకుంటా వాళ్ళు కొంటలేరు, అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇస్తలేరు అంటారు రైస్ మిల్ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఎట్లనే చేసి ఖచ్చితంగా మా వడ్లను కొనాలి. దాదాపు ఒక 100 ట్రాక్టర్లు అవుతాయి, 100 మంది రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వెంటనే ఈ గవర్నమెంట్ కొనాలని చెప్పి మేము రైతులను డిమాండ్ చేస్తున్నాం, కోరుతాము. వడ్లు స్టార్ట్ అయిన రోజు 42 కిలోల, ఒక సంచికి 40 కిలోల బతకు 42 కిలోలు పెట్టిన సంచితోటి. అట్లా ఒక 4-5 రోజులు నడిచినాయి. తర్వాత మళ్ళీ కొంచెం నూకైతుందని, తాలు ఉందని 43 కిలోలు చేసిండ్రు. 43 కిలోలతో ఒక 6 ట్రాక్టర్లు పోయినాయి రేణుకుంటకు. తర్వాత మళ్ళీ తెల్లారి 4 ట్రాక్టర్లు పోయినాయి, 10 ట్రాక్టర్లు. అక్కడనే 2 రోజులు 3 రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా 2 రోజులు ఆటోలు వచ్చి తినిపోయింది అక్కడికి. మళ్ళీ అక్కడ దించుకునేటప్పుడు కూడా ఒక్కొక్క ట్రాక్టర్కు 5 బత్తాలు కట్ చేసినట్టు. మళ్ళీ ఈ 43 కిలోలు తరుగు వంగ ఇట్లా చెప్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు ఇట్లా రైస్ మిల్లులు. వడ్లు కొనాలి, వడ్లు అందరికీ కొనాలి. తరుగు 42 కిలోలతో యథావిధిగా కొనాలి. ఇంకా 100 మంది రైతులు ఉన్నాం. 100 మంది రైతులే కానీ ఇంకొక కార్పొరేట్ పెట్టి అక్కడ
100 ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇప్పటికీ. ఈ పొరంల సొసైటీ కొంటా అనేది దాన్ని పట్టించుకోవట్లేరు. ఒక అబ్బాయి 2 అబ్బాయిలు వస్తారు, వాళ్ళే చూసుకుంటారు. మరి డైరెక్టర్ లేరు, ప్రెసిడెంట్ లేడు, ఎవరు దీన్ని పట్టించుకోవడం లేరు, వచ్చి చూసుకోలేరు ఇక్కడ ఇంతవరకు. వడ్లన్నీ ఒక 4-5 సార్లు తడిచినాయి, ఎండ పోసినాం, అవన్నీ పోయినాయి. మళ్ళీ మంచిగా వచ్చిన వడ్లు అందరు ఎండినాయి. నెల్లూరు ఇటీవల నెల్లూరు నగరం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీడీడి కాలనీలో కమ్యూనిస్టు యువకుడు సామాజికవేత్త పెంచలయ్య అనే యువకుడిని గంజాయి మాఫియా 6వ కామాక్షి ఆమె బ్యాచ్ అత్యంత కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ మంగళవారం నెల్లూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా నెల్లూరు నగరంలో పాటు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో చేరిన కమ్యూనిస్టులు గంజాయి మాఫియాను అరికట్టాలి, పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అనే నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. కాస్త నినాదాలు ఆపవలసిందిగా ప్రెస్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కామ్రేడ్స్ మిత్రులారా, అందరూ కాస్త దీన్ని రౌండ్ అప్ చేయవలసిందిగా కోరుతున్నాం. రౌండ్ అప్ చేయండి, మానవ హారం టైప్ లో రౌండ్ అప్ చేయండి. ఆ సైకిళ్ళు లేకపోతే స్కూటర్లు వెళ్ళే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు. పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు పవన్ కళ్యాణ్ నరదృష్టి వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడతాయి, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ముఖ్యమంత్రి చిల్లర వ్యాఖ్యలు, హిందూ దేవుళ్లపై వెటకారపు హేళన, పెళ్లిగానోళ్లకు హనుమంతుడు, 2 పెళ్లిళ్ళైనోళ్లకు ఇంకో దేవుడు, మందు తాగేటోళ్లకు వేరే దేవుడు అంటూ తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఉన్న హిందువు నాయకులు వెకిలిగా నవ్వుతున్నారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయడం లేదు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్మృతిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి రక్తదానం. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత గారితో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు.
5 లక్షల కోట్ల HILTP స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తున్న ఆ కాంగ్రెస్ మంత్రులు నాయకులు. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఇంకా నటుడివి కావు, బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే పవన్ కళ్యాణ్ వివేకవంతుడా లేక అవివేకవంతుడా? మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి వైపరీత్యం అన్నామే కానీ ఆంధ్ర వాళ్ళ దిష్టి అనలేదు కదా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళు మిత్రపక్షం బీజేపీ స్పందించి క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పాలనలో రైతుల ఆర్థిక కష్టాలు, మద్దతు ధరల కోసం రోడ్డుపైకి వెలుగొచ్చిన రైతులు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు విమర్శలు. కరీంనగర్లో రైతుల ధర్నా, తరుగు కోతపై ఆందోళన. పెంచలయ్య హత్యపై ఆగ్రహం, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు నిరసన. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ కోమటిరెడ్డి, తెలంగాణను అవమానిస్తే ఊరుకోము. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.